ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అవని, ఏమైపోయావు? అందరం నీ గురించి ఎంతలా కంగారు పడిపోయావు. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. మాకెవరికి చెప్పకపోయినా శ్రీకర్కైనా చెప్తావు కదా అవని. వాడికి కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్ళావు అవని? ఎందుకిలా ఉన్నావు? ఏమైందమ్మా? అడుగుతుంటే మాట్లాడవేంటమ్మా? మీరు మౌనంగా ఉన్నారంటే ఏదో జరిగిందని అర్థం. మీరు చెప్పుకోలేనిది ఏదో అయిందని అర్థం. లేదంటే మీరెవరికైనా సమాధానం చెప్పగలరు. నీ గురించి వచ్చేసానమ్మా. ఇంట్లో ఇంతమంది ఉండగా అక్షయ్ గురించి వచ్చాను అంటావేంటి? ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాలి అని నిర్ణయం తీసుకున్నవారు అభిప్రాయం మార్చుకుని తిరిగి వస్తే ఎలా మాట్లాడతారో నీ మాట తీరు కూడా అలాగే ఉంది. అందర్నీ కాదనుకుని ఒకరి కోసం మాత్రమే బతికేవారు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. అవని మాటల్లో ఏదో నిగూఢమైన అర్థం ఉంది. మనం ఎంత తవ్వినా ఆ భావం బయటపడదు. అదేంటో అవనియే చెప్పాలి. ఎప్పుడూ లేని విధంగా కనపడుతున్నావమ్మా. ఏమైందో చెప్పు. ఏం లేదు, నేను గుడికి వెళ్ళి వస్తున్నాను అంతే. ఈ విషయం చెప్పడానికే అందరినీ ఇంత టెన్షన్ పెట్టావు? ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం చెప్పు వెళ్ళమ్మా. అవని మన దగ్గర ఏదో విషయం దాస్తున్నట్టు అనిపిస్తోంది. నువ్వు గుడికి వెళ్ళుండవు. అక్కడ అందరి ముందు నువ్వు చెప్పింది అబద్ధమని నాకు అర్థమైంది. ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు. నిన్ను చూస్తుంటే ఏదో జరిగినట్టు అనిపిస్తుంది. ఏం జరిగిందో నా దగ్గరైనా నిజం చెప్పవని. చచ్చిపోదామని వెళ్ళాను బావా. నా బిడ్డ ఈ ఇంటి వారసురాలిగా, 10 ఊర్లకు అత్తయ్య ఆచార వారసురాలిగా బ్రతకాలంటే నేను బ్రతుకుండకూడదనుకున్నాను. నేనొకటి అనుకుంటే మరొకటి జరిగింది బావా. స్వామీజీ అలా చెప్పారు కాబట్టి నారాయణరావు గారిని అడ్డుకుందామని వచ్చాను. అదృష్టం కొద్దీ ఆయన నిజం చెప్పలేదు. ఎంత పిచ్చి నిర్ణయం తీసుకున్నావు అవని. ఈ నిజం నీకు తెలియకపోయి ఉంటే మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేదానివి కదా. అక్షయ్కు ఈ ఇంటి వారసురాలిగా గుర్తింపు రావాలనే నీ ఆశ అయితే, నువ్వు బిడ్డ ఇద్దరూ కావాలన్నది నా ఆశ. నువ్వు లేకుండా నేనెలా బ్రతకగలను అనుకున్నావు అవని? ఇంట్లో ఎవరికీ చెప్పకుండా రేపు గుడికి వెళ్ళి యాగం చేయించుకుందాం బావా. అలాగే అవని.
నాలాంటి జాతకం గల కోడలి కోసం కొన్ని సంవత్సరాలు ఎదురుచూశాను. నా కోడలి రూపంలోనూ అది కుదరలేదు. అలాంటి జాతకం కలిగిన మనవరాల్ని పుట్టించి దూరం పెట్టి సంవత్సరాలైపోయింది. ఇంకా ఎందుకు మమ్మల్ని పరీక్షిస్తున్నావు? మా మనవరాల్ని ఎప్పుడెప్పుడు చూస్తావా అని ఆశ మాకుండదా? మా మనవరాలిని మా ఊళ్ళో అందరికీ ఎప్పుడెప్పుడు చూపించుకుంటావా అనే కోరిక నాకుండదా? మహర్జాతకురాలైన మా మనవరాలు ఆ నేల మీద అడుగు పెడితే జనాలందరిలో కొత్త ఆశలు చిగురిస్తాయి. పుడమి తల్లి పులకరించిపోతుంది. పంట పొలాలు ఆనందపడిపోతాయి. చెట్టు పుట్ట వాగు వంక అన్నీ పరవశమైపోతాయి. తొందరగా కరుణించి అవని కూతుర్ని మా అందరి ముందుకి తీసుకురా తల్లి. అవని కూతుర్ని నా వారసురాలిగా ప్రకటించుకుంటాను. నా బాధ్యతని దించుకుంటాను. అమ్మా, సమస్యకి పరిష్కారం చూపించు. నేనెంతవరకు బతుకుతానో నాకు తెలీదు. నా ప్రాణం ఉన్నప్పుడే జరగాల్సినవన్నీ జరిపించు. ఇంతకు మించి నిన్ను వేడుకునేది ఇంకేమీ లేదు. ఇంతకు ముందు నువ్వు ఏమడిగినా వెంటనే వరాలు కురిపించే అమ్మవారు మనవరాలి విషయంలో మాత్రం కొంతకాలంగా పరీక్షలు పెడుతూనే ఉంది. తొందరలోనే మనకి మంచి జరుగుతుంది. నువ్వు బాధపడకు. రా. ఆవిడ కన్నీరు పెట్టుకొని అడిగిందని నువ్వు తొందరపడి కరుణించేకు తల్లి. నేను అన్యాయం అయిపోతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.